నాకైతే చాలా ఆనందం అనిపించిందండి. అదే మోడీ గారు గత 5 ఏళ్లలో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్న మోడీ గారిని విశాఖపట్నంలో మేము పరిపాలనా రాజధాని పెడుతున్నాము, ఆయన శంకుస్థాపన తీసుకొస్తున్నాం అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారండి. మాకు విజయసాయి రెడ్డి గారు, సజ్జల గారు వీళ్ళందరూ అనేవాళ్ళు పీఎం గారు వస్తారు. అయితే మా అదృష్టం ఏంటంటే గత 5 ఏళ్ళ ఆయన అలాంటి కార్యక్రమానికి 2015లో వచ్చి శంకుస్థాపన చేశారు. అదే రాజధాని అని ఫిక్స్ అయిపోయినాక మళ్ళీ 5 ఏళ్ల తర్వాత రాజధాని అని అదే పీఎం వచ్చి ఎట్లా చేస్తాడండి. కానీ నిన్న వచ్చినందుకైతే మాకు చాలా సంతోషం అనిపించిందండి. ఆ 2015 వాతావరణం గుర్తొచ్చింది మాకు. జనం కూడా బాగా వచ్చారు. అసలు బాగా రెస్పాన్స్ వచ్చింది. మోడీ గారి సభ అంటే ఏం చెప్తారో, కొత్త రాజధాని కొత్తది కదా, ఏమి ఇస్తారు అని చెప్పేసి అందరికీ అదే దాంతోనే రావాలని చెప్పి ఏమి ఇస్తారా అని చెప్పి వచ్చారు. కానీ మోడీ గారు కూడా మంచి సందేశం అయితే ఇచ్చారండి. ఇప్పుడు బ్యాంకులో 15,000 కోట్లు ఇప్పిస్తున్నారు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పుగా. అదే మధ్యవర్తి వాళ్ళంటేనే ఇస్తున్నారు కదా, కేంద్రం పూచీకత్తు మీదే కదా ఇప్పుడు రాష్ట్రానికి వస్తుంది అదొకటి. మరి వీళ్ళు హడ్కో వాళ్ళు ఒకళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం ముందుకొచ్చి రుణాలు ఇవ్వటానికి బాబుగారి చరిష్మా అవ్వచ్చు, కేంద్రం సపోర్ట్ అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళన్నీ ఇస్తా అన్నారండి. దాంతోనే మళ్ళీ ఇప్పుడు పునఃప్రారంభం అండి. మీరు చూసే ఉంటారు అసలు ఇప్పటికప్పటికి రోడ్లు అయితే చాలా మారిపోయినాయి స్పీడ్గా. కనెక్టివిటీ బాబుగారు ఎక్కడైనా సరే కనెక్టివిటీకి ముందు ఆయన ఇంపార్టెంట్ ఇస్తారండి. అలాంటిది రోడ్లు అవి బాగా వేశారు. ఏదేసినా కేంద్రం అయితే భుజానికి భుజం అడ్డు పెట్టి నేను తప్పకుండా మీకు సాయపడతాను, ఆంధ్రప్రదేశ్ని ముఖ చిత్రాన్ని అయితే మారుస్తారు అనుకుంటున్నామండి మేమైతే. బాబు గారు కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం కేంద్రంలో కీలకం ఉంది, అందరికీ తెలిసేవాళ్ళు. అక్కడ మెజార్టీ కూడా వాళ్ళకి బాగా ఉంది కూటమి ప్రభుత్వం కేంద్రంలో. కాబట్టి వాళ్ళ సహకారం వీళ్ళ సహకారం వాళ్ళతోటి కొత్తగా ఏర్పడిన రాజధానిని ఎంతైతే విధ్వంసం చేశాడో అదే పోయిన 5 ఏళ్లలో చంద్రబాబు గారు ఉంటేనండి అసలు రాష్ట్రంలో ఆయన వెలిగిపోయేది. ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండాలంటే అట్లా ఉండేది నిజంగా. కానీ ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత విధ్వంసం చేసి అన్నీ ఎక్కడ ధ్వంసం చేసి ఎక్కడికక్కడ అప్పులు కుప్పం చేసి పోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా నిన్న పిలిస్తే కూడా రాలేదు ఆయనకేం ప్రతిపక్ష హోదా ఇస్తారండి. ఒకప్పుడు శంకుస్థాపనకు 2015లో మోడీ గారు వస్తున్నా కూడా ఒక ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఒక పార్టీ అధినేతని ఇన్వైట్ చేశారు వెళ్ళాలని. ఆయనకి అసలు ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడే కాదండి నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి. అలా అయితే వచ్చేవాడు ఆ రోజు రాలా. మళ్ళీ నిన్న మళ్ళీ పునఃప్రారంభం అని పెట్టి ఇన్వైట్ చేస్తే ఆయన ఎందుకు రాలేదండి. ఈ రకంగా 40% నాకు ఓటర్లు ఉండారని రెచ్చిపోయి నాకు ప్రతిపక్షం కావాలని చెప్పి కోర్టులకు వెళ్తున్నావు, స్పీకర్ నరుకుతున్నావు, చంద్రబాబు మీద నాకు ఇవ్వటం లేదు అన్న ప్రజలే ఇవ్వలేదు. నీకు ఇంకాళ్ళు ఏమి ఇస్తారు చెప్పండి. హైకోర్టు ఏమి ఇచ్చింది, స్పీకర్ ఏమి ఇస్తారు మీకు? కానీ అలాంటి హోదా ఇంకా నాకుంది, నేను ప్రతిపక్ష నేతను అన్నప్పుడు నువ్వు రావాలి. నువ్వు వచ్చి అక్కడ కూర్చొని ఆ 40% ఓటర్లకి మోడీ గారు ఏం హామీలు ఇస్తారో వినొచ్చు కదా నువ్వు ఆంధ్రప్రదేశ్ తరఫున. అది లేదు, అప్పటికప్పుడు వెళ్ళిపోయావు, రాత్రి బెంగళూరు వెళ్తున్నాను వెళ్ళిపోయావు. అది జగన్ గారి వైఖరి. కానీ ఆయన ఏదైనా సరేనండి, ఆయన అనుకున్నదే వస్తాడు. జైలు యాత్రలు, శవయాత్రలు తప్ప రెండో యాత్ర చేయడు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా సరే రైతులను ఎంతైతే ఇబ్బంది పెట్టండి, నిన్న మేము అంత సంతోషపడ్డామండి. మాకు మళ్ళీ మోడీ గారు వచ్చి పునఃప్రారంభం చేస్తే అదే మోడీ గారితో మీరు రాబాకండి, నేను మళ్ళీ వస్తా 5 ఏళ్ల తర్వాత, మీరు రావద్దని ఆపగలిగావు నువ్వు, ఆ శక్తి నీకుందా? కాబట్టి ప్రజాస్వామ్యంలోనండి నేనే శాశ్వతం ఎవరు అనుకున్నా చల్లదు. అది పాలకులు ఎవరైనా సరే 5 ఏళ్లకోసారి మారుతూ ఉంటారు. ఇదే ప్రభుత్వం మంచి చేస్తే ఇంకోసారి చూద్దాం అనుకుంటారు, చెడు ఏదైనా తేడా వస్తే ఇంకోసారి తీసేద్దాం అనుకుంటారు. కాబట్టి అది గమనించుకొని పాలకులు కూడా మెలగాలండి. 5 ఏళ్ళు ప్రజలకు ఏదన్నా న్యాయం చేసి కాస్త మంచి పనులు చేస్తుంటే బాగుంటుంది. అంతేగాని వచ్చిన కాంచి దాచుకోవటం, నీ వాళ్ళకి నీ కోటరీలో ఉండి నీ కులం రెచ్చగొట్టిందే ఈయనండి అసలు అమరావతి పెట్టాక. అలాంటిది నీ కోటరీ మొత్తం కులం రెడ్లేను, మళ్ళీ రెండో వాడు ఉండటానికి వీల్లేదు. అదే చంద్రబాబు నాయుడు ఎవరికన్నా పెడితే కమ్మాళ్ళకి ఇచ్చారు, కమరావతి భ్రమరావతి, ఎస్సీ రాజధానికి అమరావతి ఎట్ట ఇద్దండి. కాబట్టి ఇలాంటి కామెంట్స్తో 5 ఏళ్ళు నెట్టుకొచ్చాడండి అమరావతి మీద ఏళ్ళు పెట్టకుండా, అసలు ఎక్కడ తట్ట మట్టి పోయకుండా. అట్లాగే పోలవరంలో కూడా ఏమీ చేయలేదు. ఆయనకి ఏమీ లేదండి. చంద్రబాబు గారు చేసింది నేను చేయకూడదు, అది ఒక్కటే ఆయనకి ముందు ముఖ్యం. చంద్రబాబు గారు చేసింది నేను చేయకూడదు. ఇంకో మాట అండి, ఆయన చెల్లెలు కోట ఎందుకు ఇవ్వలేదో తెలుసా అండి?
అది రామారావు గారు పెట్టిన చట్టం ఆడపిల్లలకి సమాన హక్కు కావాలని చెప్పి ఆస్తిలో ఆయన పెట్టాడు వెనకటి నుంచి. అది కాబట్టి అది కూడా చేయాల, చెల్లెలకి ఆస్తి ఇవ్వడానికి కూడా అదే కారణం అయ్యి ఉండొచ్చు. వాళ్ళు పెట్టింది నేనెందుకు ఇవ్వాలి, వాళ్ళు చట్టం చేస్తే మా నాన్న ఆస్తి అని చెప్పేసి మరి అమ్మ కూతురు ఇద్దరు కోర్టులకు ఎక్కారు. నువ్వు ఎక్కిచ్చావు కోర్టుకి, వాళ్ళు తిరుగుతున్నారు. అలా జరిగిపోయింది. నిన్నైతే మాకు హ్యాపీగా ఉందండి. మళ్ళీ బాబు గారు ఇప్పుడు పనులు ప్రారంభిస్తున్నారు శరవేగంతో. 24/7 ఆయన ఉన్నప్పుడు అట్లాగే జరిగినాయి. ఇప్పుడు కూడా ఇవన్నీ రైతు తెల్లారులు పనులు చేస్తానే ఉండారండి. షిఫ్ట్లు వారీగా చేస్తారు అనుకుంటున్నాం. ఎందుకంటే రెడీ అయ్యి వచ్చారు బోల్డ్ మంది, పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు పనులకు. వాళ్ళు వచ్చి పనులన్నీ చేసుకుంటున్నారు. మాకైతే ఆనందంగా ఉందండి. మళ్ళీ మాకు 2015-19 రోజులు అయితే బాగా గుర్తు వస్తున్నాయి అండి. ఇక్కడ జనాన్ని చూసిన ఆదివారం సంతలు పెడుతున్నారు మా ఊళ్ళల్లో. అయిపోయేప్పుడు జగన్ గారు వచ్చాక అన్నీ ఆగిపోయినాయి, ఏమీ లేదు. ఇప్పుడు మొత్తం మళ్ళీ వచ్చి చేస్తున్నారు. కాకపోతే ఒక టైము లిమిటెడ్ అయితే ఇచ్చి వాళ్ళని తీసుకుంటారేమో కాంట్రాక్టర్లు అనుకుంటున్నామండి మేము. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి అనేవాడిని రాజకీయంగా అసలు రానియకుండా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి మేము కూడా. ఎందుకంటే ఇంకా చేసే ఓపిక కూడా లేదండి జనానికి. ఒక గజిట్ ఒకటి చేయాలని మేము బాగా అనుకున్నామండి. ఆయనకి విభజన సమయంలో ఇచ్చిన హామీలు కానీ, మరి భారతదేశ పట్టంలో ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని ఫిక్స్ చేసి